చూడండి మా కాకరకాయలు ఎంత పెద్దగా అవుతున్నాయో. త్రీ టైమ్స్ ఆల్రెడీ మేము కోసుకున్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇది తులసి చెట్టు అండి. పిల్లలకి జలుబు దగ్గు చేసినప్పుడు మేము అది వాటర్లో బాయిల్ చేసి అది కలిపి వాడతాము. ఇది కరివేపాకు చెట్టు, ఇది పూల చెట్టు, ఇది వచ్చేసి తోటకూర చెట్టు, ఇది గులాబీ చెట్టు అండి. సో చాలా తక్కువ ప్లేస్లో మేము అన్ని కవర్ చేసాము. ఇది కరివేపాకు చెట్టు, సారీ ఇది పచ్చిమిర్చి చెట్టు. యాక్చువల్లీ ఎప్పుడైతే వాటర్ మనం వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మిగిలిన వాటర్ వేసినప్పుడు అందులో గింజలతో పాటు ఇందులో చెట్లకి వేస్తే అవి అన్ని చెట్లాగా అయ్యాయి. ఇది మాకు బాగా యూస్ఫుల్ అయ్యే చెట్టు, బచ్చలి కూర అంటాము. సో ఇది పప్పులో వేసినా లేకపోతే ఉట్టి చట్నీ చేసినా చాలా బాగుంటుంది. అదేవిధంగా మల్లెపూది కూడా ఉంది. ఈ తీగ మొత్తం అయ్యేసరికి సరిగ్గా బచ్చలి కూర అది మల్లెపూరను కలిసిపోయి ఉన్నాయి. చూడండి బచ్చలాకు గింజలు ఇలా ఉంటాయి. చిన్నప్పుడు మేము ఇంకుని ఆడేవాళ్ళం. ఇది మనీ ప్లాంట్ అండి. కూడా ఉంది కింద, కాకపోతే వాటర్ పిల్లలు చూసుకొని వేసినట్టున్నారు, వంగిపోయింది. చూడండి ఇక్కడ నిమ్మకాయ గింజలు కూడా పడ్డాయి. సో నిమ్మకాయ చెట్లు, ఇంకా పుదీనా. స్టార్టింగ్లో అయితే ఓన్లీ పుదీనా కానీ పెట్టాము. వాటర్ వేసే టైంలో ఇంకా అన్ని గింజలు పడితే అన్ని చెట్లు వచ్చాయి. మా కొత్త ఫ్లాట్లో ఇవి నిమ్మకాయలు ఇవన్నీ తీసుకెళ్దామని అనుకుంటున్నాము. సమ్మర్లో వేసిన మామిడికాయ టెంకతో కూడా మామిడికాయ చెట్టు వచ్చిందండి. ఇప్పుడు ఇది నవంబర్ కదా, మేము సమ్మర్లో వేసిన దానికి వచ్చింది. వర్షాల కాలంలో వాటర్ మిలన్ కూడా అయింది, చిన్న చిన్న వాటర్ మిలన్స్ కూడా అయ్యాయి. కాకపోతే అప్పుడు రైనీ సీజన్లో వరుసగా 7 days వర్షం పడింది కదండి, అప్పుడు అదంతా చనిపోయిందా లేకపోతే ఎలుకలు తిన్నాయో తెలియదు ప్రాపర్గా. మీరైతే క్లియర్గా చూడొచ్చు. ఈ జస్ట్ ఈ కొంచెం ఏరియాలోనే ఇన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా డిసైడ్ కూడా ఉంది, చూపిస్తాను. ఇక్కడ ఈ కొంచెం